ఇప్పుడైతే మన మెమరీస్ అన్నీ ఫోన్ స్టోరేజ్లోను, మన ప్రశంసలన్నీ వాట్సాప్ చాట్స్లోను. మరి ఇదివరకైతే కోర్స్ ఒక 2005, 6 అప్ టు అంతవరకు కూడా ఆల్మోస్ట్ అంటే ఫోన్స్ ఇంత హై ప్రీమియంగా డెవలప్ అవ్వనంత వరకు కూడా ఈ వాట్సాప్లో సోషల్ మీడియా ఇదంతా రాకముందు ఒక మనిషితో ఎలా కమ్యూనికేట్ అయ్యేవాళ్ళో తెలుసా? ల్యాండ్లైన్స్ అందరికీ ఉండేవి కాదు కదా. ఒక మనిషిని ఇంకో మనిషి ఒక ఫ్యామిలీని వదిలి ఒక సన్ కానీ ఒక డాటర్ కానీ బయటకు వెళ్ళినప్పుడు, లేదంటే ఒక వైఫ్ని వదిలి ఒక హస్బెండ్ కానీ, లేదంటే ఒక హస్బెండ్ వదిలి ఒక వైఫ్ కానీ వేరే వేరే చోట్లకి వెళ్ళినప్పుడు, ఎవరైనా సరే ఒకరికొకరు దూరంగా ఉన్నప్పుడు కమ్యూనికేట్ అయ్యేది ఏంటో తెలుసా? పోస్ట్ కార్డ్ ఎల్లో కలర్లో ఉండేది. ఇన్లైన్ లెటర్ కొంచెం రిచ్ అయితే కనుక ఏం రాసామో అనేది పైకి కనపడకుండా లెటర్ మొత్తం రాసేసి ఇలా క్లోజప్ చేసి అలా గమ్తో స్టిక్ చేసి పంపించేసేవారు. ఇన్లైన్ లెటర్. నువ్వు ఎప్పుడైనా రాసావా? నేను రాశాను. పోస్ట్ కార్డులో లెటర్లు రాసిన జ్ఞాపకాలు ఉన్నాయి, ఇన్లైన్ లెటర్లు రాసిన జ్ఞాపకాలు ఉన్నాయి. ఏదేమైనా ఆ విధంగా లెటర్లు రాసేటప్పుడు అవతల మనిషి కోసం ఆలోచిస్తాం. అతనితో మనకి కనెక్ట్ అయిన ఇన్సిడెంట్స్ అన్నీ కూడా మెమరీ చేసుకుంటాం. అతను ఆమెతో, లేదంటే మన ఫ్యామిలీతో, ఎవరితోటైనా మనకి కనెక్ట్ అయ్యి ఉన్న ప్రతి ఇన్సిడెంట్ని ఆలోచన చేస్తాం. వాళ్ళు ఎలా ఉన్నారో అని అడిగి తెలుసుకుంటాం. మనం ఎలా ఉన్నాం అన్నది డీటెయిల్గా చెప్తాం. ఇంకా డీప్గా చెప్పాలంటే ఇంకొంతమంది భవిష్యత్తు ప్లాన్లని, అదని ఇదని, ఇవన్నీ కూడా 90స్లో నడిచినాయి. ఇప్పుడైతే డెవలప్మెంట్ అయిపోయి టెక్నాలజీ వచ్చేసి అవన్నీ కనుమరుగైపోయినాయి. కానీ ఒకప్పుడు కన్నులకి మనసుకి రెండింటికి అద్భుతమైన జ్ఞాపకం అయితే లెటర్సే. టెక్నాలజీ మారిపోయింది కాబట్టి నువ్వు ఇప్పుడు లెటర్స్ రాసే అవసరం లేకపోవచ్చు, కానీ ఆ ఎఫెక్షన్, ఆ ప్రేమ ఏదైతే ఉందో అది మాత్రం నువ్వు లెటర్ రాసినప్పుడు ఇదివరకు మనుషులు ఎలా ఆగి ఆలోచించారో అలాగే నీ వాళ్ళ కోసం ఆగి ఆలోచించినప్పుడు ఆటోమేటిక్గా ఒక వెలుగులో ఉబ్బుకుతుంది మనసులో. అది అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉండు. ఫోన్లో పడి నిన్ను నువ్వు మర్చిపోయి, నీ వాళ్ళు నువ్వు మర్చిపోయి, ఒక మిషన్లో మారిపోకుండా సమ్టైమ్స్ ఆలోచిస్తూ ఉండు. నీ వాళ్ళ కోసం ఆలోచిస్తూ ఉండు. లెటర్లు నువ్వు రాస్తావు మనసులో. See you. Good night.